తండ్రికి స్తోత్రాలు. ఇచ్చినటువంటి మహాభాగ్య సమయాన్ని బట్టి స్తోత్రాలయ్యా. ఇదిగో నాయన అతి ప్రాముఖ్యమైన సమయంకి వచ్చాం దేవా. మా అందరికి కావాల్సిన ఆరోగ్యం అందించండి, వాక్యముని మీరు మాత్రమే మనం పట్టుకోవాలి. ప్రార్థించబడి భక్తులు రాసినటువంటి మొదటి పత్రిక, భక్తుల నియోగం రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. 3వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. దేవుని మూలంగా కూర్చున్న ప్రతి వారిలో ఆయన దేశము నిలుచును. ఈరోజు అంశము మళ్ళా చూస్తున్నానండి. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాడిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపము చేయగలడు. దేవుడి స్తోత్రం. చాలా మంచి మాట. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుకుంటున్నాడు. కొంత సమయం జాగ్రత్తగా మనం దేవుడి మాటలు విందాం. ఇక్కడ చూస్తే మొదటి మాట మనకి చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాడు ఆయన దేశము నిలుచు. అంటే దీనికి అర్థం ఏంటంటే, ఇంకా ఈ యొక్క పత్రికలో చూస్తే చాలా మంది ఉంటాయి కదా. అది మనం చూద్దాము. 4వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. ప్రియులారా, మనము ఒకరికొకడు ప్రేమిద్దుము. ఏమనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టివాడే దేవుని ఎరుగును. ఇక్కడ కూడా మాట ఏంటంటే, మొదటి మాట చదివాము, దేవుని మూలంగా పుట్టిన వారిలో ఆయన దేశం నిలుచును. ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మనకి అందరికీ తెలిసినటువంటి విషయమే, దేవుని వల్ల ఎవరైతే పుడతారో, అంటే మీరు మనకు ఒక ప్రశ్న రావచ్చు, మరి ఇలా చాలా మంది జన్మించారు, పుట్టారు. అందుకే భక్తులు చాలా వివరంగా రాస్తున్నాడు. దేవుని వాళ్ళలో పుట్టిన ప్రతి వాళ్ళు ఆయన దేశం నిలుచును. ఇక 4వ వచనం బాగా చదువుతున్నాం. ప్రియులారా, మనం ఒకరికొకరు ప్రేమిద్దాము. ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడు దేవుని మూలంగా పుట్టిన వాడే ఉన్నాడు. ఇక్కడ కూడా ప్రేమ అనేది ఎవరికైతే కలుగుతుందో, ఎవరైతే ప్రేమిస్తారో వారంట దేవుని మూలంగా పుట్టిన వారంట. ఇంకో మాట మనం చదవం కదా, దేవుని మూలంగా పుట్టినటువంటి ప్రతి వాడు ఆయన దేశం నిలుచును. అంటే ఏంటి దేశం అంటే? వ్యాఖ్యానం మనం గలతీ పత్రిక వెళ్తాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 20 రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చదువుతాం. మనందరికీ తెలిసినటువంటి అయితే ఆత్మపరమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానికం. ఇదేంటంటే, దేవుని ఎవరైతే పుడతారో వాళ్ళ దేశం నిలుచును అన్న మాట ఏంటంటే, మంచిగా ఏమన్నా మనకి ప్రేమ అని చెప్పాలంటే దేవుడు ఒక వేదం వేశారు. అప్పుడు మనలో ఏముండాలి? అనే వేదం నిలబడాలని ఏముండాలి? మనలో ఈ యొక్క ఫలం ఉండాలి.
దేవుడు విత్తేయంటే దానికి చక్కటి ఫలం వస్తుంది. ఇప్పుడు నీవు దేవుడు కలిగి పుట్టావంటే నువ్వు పుట్టావంటే నీలో ఏముండాలి? ఒక ఫలం ఉండాలి. అందుకే అంటున్నాడు దేవుని వల్ల పుట్టిన వారిలో ఆయన దేశము నిలిచును. అంటే ఒకవేళ నువ్వు దేవుని వల్ల పుడితే కనుక, నువ్వు దేవుని వల్ల జీవిస్తే కనుక, దేవుని కొరకే జీవిస్తే, దేవుని కొరకు నువ్వు బ్రతికితే నీలో ఆయన దేశం ఏమైనా నిలిచి ఉంటుంది. ఏంటి? ప్రేమ, సంతోషం, సమాధానం, దేశం, ధైర్యం, మంచితనం, విశ్వాసం, ఆశానిగ్రహం ఇవన్నీ కలిగి ఉంటాయి. ఎవరికి ఉంటాయి? దేవుడు ఎవరైతే పుడతారో వారికి ఉంటాయి ఈ ఫలం. ఈ కొరకు చూస్తాం, ఈ యొక్క పద్ధతిలో చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక, ఓకే, యోహాను సువార్త యోహాను సువార్త వెళ్దాం. యోహాను సువార్త రాసినటువంటి యోహాను సువార్త 7వ అధ్యాయం 12వ వచనం చదవండి. 7వ అధ్యాయము 12వ వచనం. ఎవడైనా ఆయన చిత్తము చొప్పున చేయు నిశ్చయించుకుని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక తనంతట తానే బోధించున్నాడు వాడు తెలుసుకున్నాడు. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమ వెలుగును గాని తను పంపిన వాని మహిమను వెతుకువాడు సత్యవంతుడు. ఆయన కూడా పేసినమా మనం ఆలోచన చేస్తే లేఖన భాగాలన్నీ చూస్తే భక్తులేని యోహాను ప్రత్యేకించి ఏం చెప్తున్నాడని మనకు అర్థమవుతుందంటే, యోహాను సువార్తలోనే మొదటి అధ్యాయంలో మాట్లాడుతుంది. ఎవరు నా పిల్లలు? ఒకే ఒక మాట, ఎవరు నా బిడ్డలు? ఇది ఎవరు చెప్తున్నారంటే యోహాను భక్తుడు చెప్తున్నాడు. ఎవరు అపవాది పిల్లలు, ఎవరు దేవుని బిడ్డలు? ఈ మొదటి ఆలోచన చేస్తే ఇది కూడా చదువుతాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనం చదువుతాం. మొదటి అధ్యాయం. నన్ను ఎందరు అంగీకరించినో వారందరినీ, అనగా నా నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించును. వారు దేవుని వల్ల పుట్టిన వారే కానీ చాలా. ఎవరైతే ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. చాలా మంది దేవుడిలో కనిపిస్తారు, చాలా మంది తప్పదు కదా ప్రార్థన చేస్తారు, నాకు తప్పదు కదా మందిరానికి వెళ్ళాలనే ఆలోచనతో వస్తారు. కానీ ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఈ భక్తులు ప్రభు గురించి యోహాను భక్తులు ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే యేసు నామమందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే నన్ను అంగీకరిస్తారో, ఈ మాట చాలా మనం చెప్పుకున్నాం. చాలా మంది దేవుని బిడ్డలు ఉన్నారు, చాలా మంది ప్రభు అంగీకరిస్తున్నారని చెప్పుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ ఆలోచన చేస్తే, ఎవరైతే నన్ను విశ్వాసంతో అంగీకరిస్తారో, ఎవరైతే నన్ను నమ్మకంతో నన్ను వెంబడిస్తారో, అద్భుతంగా చెప్తున్నాడు. ఏమో తెలుసా మాట, వాళ్ళే నా బిడ్డలు, వాళ్ళే నా పిల్లలు అంటున్నారు. వారు నా వల్ల చూసిన వారే అంటున్నారు. అంటే మళ్ళీ ఎవరు గురించి చెప్తున్నట్టు మాట, ఎవరైతే నా యొక్క విశ్వాసం నుంచి నన్ను అంగీకరిస్తారో వారే దేవుడి బిడ్డలు. లేదంటే కాదు. చాలా గొప్ప భక్తులు చెప్పిన మాట. ఎంతో ఉన్నారు. అంటే మాట ఏంటంటే, ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు, ఈ సృష్టిలో ఎంతో మంది దేవుడు చేశారు. ఇందులో ఎవరైతే నన్ను అంగీకరిస్తారో, నా యందు నమ్మిక ఉంచారో, ఎవరైతే నన్ను వెంబడిస్తున్నారో,
ఎవరైతే నా మాటలు వింటున్నారో, ఎవరైతే నన్ను ప్రేమిస్తున్నారో వారే నా పిల్లలు. అందరూ కాదు, వారే నా పిల్లలు. చక్కటి మాట. మళ్ళా చూద్దాం, పత్రిక వెళ్దాం. పత్రిక పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం చదువుతాం. క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. ఇక్కడ కూడా మనం ఆలోచించేస్తే ఎవరైతే ఏస్తే క్రీస్తై ఉన్నాడని నమ్ముతారో, ఇక్కడ కూడా మనకి ఏం కనిపిస్తుంది? నమ్మకం. ఏ నమ్మకం ఉండాలి? ఏ నమ్మకం ఉండాలని ఇక్కడ చెప్తున్నాడు కదా భక్తుడు. ఏస్తే క్రీస్తై ఉన్నాడని నమ్మితే, అంటే ఒక రక్షకుడు అభిషేకుడైనటువంటి యేసయ్య ఎవరైతే నమ్మకం ఉంచుతారో, తర్వాత మాట నమ్ము ప్రతి వాడును, ఇక్కడ ఏంటి మాట? నమ్ము ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. ఇప్పుడు ఏమన్నాలి? మనం ఏమన్నాలి? అక్కడైతే ఏమి విన్నాము? ఎందరైతే నన్ను అంగీకరిస్తారో, ఎందరైతే నన్ను వెంబడిస్తారో, ఎవరైతే నా మాటలు ప్రేమిస్తారో నా పిల్లలు అంటున్నాడు, నా పిల్లలు అంటున్నాడు. యోహాను చదువుకున్నాం. ఇక్కడ చూస్తే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం ఏంటంటే, యేసయ్య క్రీస్తు అని ఎవరైతే నమ్ముతారో, యేసయ్య క్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. ఊరికే కాదు. యేసయ్య ఒక అభిషక్తుడిగా మారాడు. యేసయ్య ఒక అభిషక్తుడిగా మారాడు. ఇలాగ ఎవరైతే నమ్ముతారో ఏంటి తర్వాత మాట ఏంటంటే వారే దేవుని బిడ్డలు. ఇక్కడ కూడా ఓకే, అలా జాగ్రత్తలు చదువుదాం. మళ్ళా చదువుదాం. యేసయ్య క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతి వాడును. మాట మన జాగ్రత్త చదవాలి. చూడండి, మనం చదువుదాం. యేసు క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతి వాడు దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు అంటే మీరు అడగచ్చు, అంటే ప్రతి ఒక్కరు చూస్తున్నారు కదా. పుట్టిన తర్వాత ఒకవేళ కాబట్టి నీకు తెలియకపోవచ్చు, తెలియకపోవచ్చు. ఇక్కడ మాట ఏంటంటే యేసయ్య క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతి వాడు దేవుని మూలంగా పుట్టి ఉన్నాడని ఏంటంటే నీవు మరలా మరొక జన్మనికి దేవుడిచ్చినట్టు. దేవుని ప్రేమించిన వారి యేసయ్య క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతి వాడు దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించు. నీకు తెలుసా, పుట్టిన తర్వాత దేవుడు ప్రేమించాలి. ఏంటంటే వ్యర్థం. ఊరిని పుట్టించలేదు. ఈ లోకానికి సంబంధించిన బ్రతకడానికి దేవుడిని పుట్టించలేదు. ఏం మాట చెప్తున్నాడు? పుట్టించిన వారిని ప్రేమించిన వారే. అవును కదా మాట. మీరు ఎవరైతే పుట్టించారో, నీ పాపాలు క్షమించారో, ఎవరైతే నీ కొరకు తన ప్రాణాన్ని అర్పించారో, ఆ దేవుణ్ణి ప్రేమిస్తేనే నువ్వు దేవుళ్ళు పుట్టి ఉన్నట్టు నాకు ఇక్కడ చాలా వివరంగా చెప్తున్నారు. ఎవరైతే యేసు క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతి వాడు దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. నువ్వు దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వాడిని ప్రేమిస్తే మరో ప్రశ్న, ఒకవేళ ప్రేమించకపోతే ఏంటి ఫలితం? ప్రేమిస్తే ఏంటి ఫలం? ప్రేమించకపోతే ఏంటి ఫలితం?
వీటికి చాలా మనం అనుకోవచ్చు, ఏంటి పుట్టడం ఏంటి నిజమే దేవుడి పట్ల విశ్వాసం నీకు ఉండాలి, నమ్మకం ఉండాలి, నమ్మాలి. ఇక చెప్పడానికి కూడా వచ్చారు, ఆయన బీజం నిలిచును. ఎవరైతే దేవుని మూలంగా పుట్టి ఉన్నాడో వాడి దేవుడి యొక్క బీజంలో నిలిచి ఉండను అంటే దేవుడు పొందుకోవాలి. ఓకే, ఇంకోటి కూడా చూద్దాం. మత్తయి సువార్త వేస్తాం, అసలు ఎలా నేను చూద్దాం. ఓకే, మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం. ఓకే, 14వ వచనం చదువుతాను. ముందు వచనం చదువుతాను. 14వ వచనం. వారు కొందరు బాప్తిసమిచ్చి యోహానుని, కొందరు ఏలియాని, కొందరు ఇర్మియాని లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకొంటున్నారని, అందుకైనా మీరైతే నేను ఎవరని చెప్పుకుంటున్నారని వారిని అడిగి సందర్భం ఏంటంటే ఏదే అడుగుతున్నాడు. నేను ఎవరనుకుంటున్నారు మీరు? వీళ్ళందరూ అనుకుంటున్నారు కదా, నేను ఎవరున్నా బాప్తిసమిచ్చే యోహానా, లేదంటే ఏలియానా, లేదంటే ఇర్మియానా, లేదా కొందరుగా ప్రవర్తన, వీళ్ళందరూ గురించి చెప్తుంటే అప్పుడు శిష్యులు అడుగుతున్నాడు, మీరేమంటున్నారు? ఏమనుకుంటున్నారు మీరు? నా గురించి ఏమనుకుంటున్నారు? మీరైతే నా గురించి ఏమనుకుంటున్నారు? ఎవరు అడుగుతున్నాడు? శిష్యుని అడుగుతున్నాడు. వీళ్ళందరూ ఏదో చెప్తున్నారు, ఒక ఏరియా అంటున్నారు, ఒక నిర్మి అంటున్నారు, భక్తులు ఒకటి అంటున్నారు, ఒకరేమో బాప్తిస్మిచ్చి ఒకటి అంటున్నారు. సరే, మీరైతే ఏమనుకుంటున్నారు అంటే ఇప్పుడు పేతురు మాట్లాడుతున్నాడు. సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తునని చెప్పాను. ఇక్కడ ఏమంటే ఏమంటున్నాడు పేతురు? ఏమంటున్నాడు? క్రీస్తు అని నమ్ముచున్నాను. ఇప్పుడు మనం మొదటి యోహాను పత్రికలో 5వ అధ్యాయంలో మొదటి వచనం ఏం చదువుకున్నాం? యేసే క్రీస్తై ఉన్నాడని నమ్మి ప్రతి వాడును దేవుని మూలంగా. ఇప్పుడు పేతురు ఎవరు? పేతురు ఒప్పుకున్నాడు కదా. ఏమనుకున్నాడు? నీవు ప్రభా, నీవు సజీవుడు వద్దు దేవుడి కుమారుడే క్రీస్తువి. ఒప్పుకున్నాడా? ఎవరు ఒప్పుకున్నారు? మిగతా శిష్యులందరూ అంటే వెంబడించిన వారే మాట్లాడారు. ఎవరైనా అంటే అంత జ్ఞానం ఇచ్చారు ఎవరికైతే పేతురు. ఏం మాట్లాడుతున్నాడు పేతురు? అందుకు సీమోను పేతురు, నీవు ప్రభువుని అంటున్నాడు, నీవు నాయన నీవు సజీవుడు దేవుని కుమారుడై క్రీస్తువని చెప్పాను. ఇప్పుడు ఎవరో పేతురు దేవుని మూలంగా వచ్చిన వాడు కాబట్టి ఒప్పుకున్నాడా? అంటే ఏం ఒప్పుకున్నాడు? ఏమిస్తాను అన్నాడా? క్రీస్తు అన్నాడా? క్రీస్తు అన్నాడు. నీవు అభిషక్తుడు అయ్యా, దేవుడి కుమారుడు అయ్యా, నువ్వు ఈ లోకానికి వచ్చావు, నేను నమ్ముతున్నానయ్యా అన్నాడు. ఇప్పుడు పేతురు ఏమని చెప్పవచ్చు మనం? ఆయన దేవుడి మూలంగా అంటే ఒక పేతురికైనా మహాభక్తులైన పేతురికి అయ్యే అవకాశము నీకు లేదా, మనకు లేదా? ఉందండి. ఎలా ఉంది? ఉందన్నారు కదా. ఎలా ఉంది చెప్పండి. నమ్మకం ఉంది కదా, మీకు విశ్వాసం ఉంటుంది. ఎలా ఉంటుంది? ఎలా ఒప్పుకుంటున్నారు? క్రీస్తు ఉన్నాడని నమ్ముతున్నాను. పలికే వాళ్ళు నువ్వు దేవుని మూలంగా వచ్చిన వాడు. నువ్వు ఆశామాషి కాదు. నువ్వు ఇక్కడ కూర్చున్నావు అంటే ఏదో అనుకుంటున్నావు. నువ్వు దేవుడి పెట్టవి, నువ్వు దేవుడు ఏర్పాటు చేసుకుని పెట్టవు. నువ్వు తప్పుదారి కాదు, తప్పువాడు కాదు. ప్రత్యేకించి దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఎందుకున్నాడు? ఎందుకో తెలిసిన? ఎందుకో నీకు అర్థమవుతుందా? ఎందుకో తెలిసిన? నువ్వు ఎందుకు తెలుసు? ఒప్పుకుంటున్నా క్రీస్తు ప్రభువు యేసు క్రీస్తు అయి ఉన్నాడు, నేను నమ్ముచున్నాను. నువ్వు మందిరం వచ్చావు. నా ప్రభువు నా రక్షకుడు, మన దేవుడు సజీవుడైన దేవుడి కుమారుడైన యేసే క్రీస్తు అని నమ్ముచున్నాను.
అప్పుడు నువ్వెవరితో దేవుని మూలంగా పుట్టిన వాడిని. హల్లెలూయా. రెండవ అధ్యాయంకి వెళ్దాం. యోహాను పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయం 24వ వచనం సంతోషిద్దాం. 2వ అధ్యాయము 29వ వచనం. ఆయన నీతిమంతులని మీరు ఎరిగియుండగా నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము. ఇక్కడ ఒకరు మనం కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక మాట కూడా అర్థం చేసుకోవాలి. 29వ వచనం మరలా చదువుకున్న అర్థం చేసుకుంటాం. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్నాయా? ఏసయ్యా నీతిమంతుడని ఎవరికి తెలుసండి? మనందరికీ తెలుసా? ఏసయ్యా నీతిమంతుడు, సత్యవంతుడు. ఓకే, నీకు తెలుసు కదా, మనందరికీ తెలుసు కదా, నువ్వు ఒప్పుకున్నావు కదా. ఓకే, మనం చదువుతాం. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉండేలా నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. నీతిమంతుడు కదా యేసయ్య. అంటే నీతి కలిగిన మనం నీతిని జరిగిస్తే, అన్యాయం పక్కన పెట్టి సత్యంగా నీతిగా మనం జీవించినప్పుడు, బ్రతికినప్పుడు ఇప్పుడు నువ్వేమేమో దేవుని వలన పుట్టి ఉన్నావు. లేకపోతే అందులో నీతిమంతుడు, మంచివాడు, సత్యవంతుడు దేవుడు. అదే నీతిని నువ్వు జరిగిస్తే, అదే సత్యం నువ్వు అనుసరిస్తే, మరలా చెప్తున్నా, సత్యమైన యేసుక్రీస్తు ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతిమంతుడు కాబట్టి ప్రియులారా మరలా జాగ్రత్తగా ఉందన్నమాట. ఆయన నీతిమంతుడు, సత్యవంతుడు. ఆ ప్రకారమే నువ్వు నీతిని జరిగిస్తే, ఇప్పుడు నువ్వు ఎవరి వల్ల పుట్టిన వాడివి? నీతిని జరిగిస్తున్నావు కదా, నీతిని అనుసరిస్తున్నావు కదా, ప్రభుని అనుసరిస్తున్నావు కదా, సత్యాన్ని అనుసరిస్తున్నావు కదా. ఇప్పుడు నువ్వెవరివి? నీవెవరివి? దేవుని వల్ల పుట్టిన వాడిని, పుట్టిన దాని నీవు. ఊరికినే కాదు మాటలంటే, గ్రంథంలో మాటలు ఒక్కొక్క మాట మనల్ని సంతోషిస్తాయి, జీవింపజేస్తాయి, మనకి బలాన్నిస్తాయి. కనుక మనం ఆలోచన చేస్తే ఇక్కడ అద్భుతమైన మాట ఏంటంటే, నీతిని జరిగించే ప్రతి వాడును. ఒక్కరే కాదు, ఏంటంటే ఒక్కరు కాదు, నీతిని జరిగించే ప్రతి వాడును ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎదుగుదుము. దేవునికి స్తోత్రం. అంటే నువ్వు దేవుని వల్ల పుట్టి ఉండాలంటే మొదటిగా మనం చదువుకున్నాం కదా. ఏం చదువుకున్నాము? మొదటిగా దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాడు ఏముండాలి? ఆయన దేశం ఉండాలి. ఆయన దేశం అంటే ప్రేమ ఉండాలి. అంటే దేశం రావాలంటే ముందు ఏమయ్యాలి? ఏమయ్యాలంటే ఏం రావాలి? ఏమయ్యాలి? మొక్క మొలవాలంటే చెట్టు రావాలంటే మొదటికి ఏమయ్యాలండి? విత్తనం, వాక్యం అనే విత్తనం నీలో ఎప్పుడైతే వస్తుందో, నీలో ఎప్పుడైతే దేవుడు నాటాడో అంటే బీజము ఎప్పుడైతే నాటాడో, ఇప్పుడు చెప్తున్నాడు, దేవుని మూలంగా పుట్టిన ప్రతి మానవుడు ఆయన బీజము నిలుచును కనుక వాడు ఏం చేయడు? పాపం చేయడు. వెరీ గుడ్. ఆయన బీజం ఉందనుకోలేదు, పాపం చేయడు. అంటే దేశం అంటే ఆయన వాక్యం నీ హృదయంలో ఉంటే, మళ్ళా చెప్తున్నా, ఆయన వాక్యం నీలో ఉంటే నువ్వు పాపము చేయవు. దేవునికి స్తోత్రం.
ఎవరు చేయరు, ఎవరు చేయని దేవుని వల్ల పుట్టిన వారు మాత్రమే చేయరు చెప్తున్నాడు. దేవుని వల్ల పుట్టిన ప్రతి వాడు ఆయన భేదపించు కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని వల్ల పుట్టినవాడు కనుక పాపము చేయరు. ఖచ్చితంగా చెప్పినాడు భక్తులు చేయరు. ఖచ్చితంగా దేవుని వల్ల పుట్టిన వారైతే పాపము చేయరు, ఖచ్చితంగా చెయ్యరు. ఎప్పుడో తెలుసా, దేవుని వాక్యం వారిలో నిలిచున్నప్పుడే. ఎందుకో తెలుసా, ఎప్పుడైతే వేదం మీలో నిలిచున్నప్పుడు నీకు ఏం కలుగుతుంది తెలుసా? చక్కటి ఫలాన్ని ఇస్తావు, చక్కటి ఫలాన్ని ఇస్తావు. ఏంటో తెలుసా ఫలం? ఇందాక చదువుకున్న గలతీ పత్రిక 5:22 ప్రేమ, సంతోషం, సమాధానం, సాత్వికము, మనస్సు, విశ్వాసం, ఆశానిగ్రహం ఇవన్నీ నీలో కలిగిస్తాయి. హల్లెలూయా. ఇవన్నీ కలిగి ఉన్నవారు ఏంటి? దేవుని వల్ల పుట్టిన వారే, ఊరినే కాదు. ఇంకొకటి వచ్చేద్దామా? 4వ అధ్యాయం వెళ్దాం. 4వ అధ్యాయం వద్దాం. మరలా 4వ అధ్యాయం 7వ వచనం చదువుతాం. ప్రియులారా, మనము ఒకరికొకరు ప్రేమింతుము, ఏలనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుతుంది. ఎవరి మూలంగా? ప్రేమ. ఈ లోకంలో ప్రేమ అనేది ఎవరి మూలంగా పుట్టింది? దేవుని మూలంగానే పుట్టింది, ఎవరి మూలంగా కాదు. ఒక కుటుంబంలో ప్రేమ ఉందని దానికి కారణం ఏంటంటే అది దేవుడు పెట్టిందే. ప్రేమ ఏంటంటే దేవుడు ఇచ్చిందే. తల్లిదండ్రులు తన బిడ్డల ప్రేమ ఇచ్చింది దేవుడు మాత్రమే ఇచ్చాడు, మనుషులు కాదు. ఎందుకంటే ఆది తల్లిదండ్రులు ప్రేమ ఇవ్వలేదు, ప్రేమ పోగొట్టుకున్నారు. వాళ్ళు పాపం చేస్తారు, వేదం నాటాడు, వాళ్ళకి నిలబడలేదు. పాపం చేస్తారు, దేవుడు వ్యతిరేకంగా బ్రతికారు కాబట్టి. కనుక ఇక్కడ మాట ఏంటంటే మనం చదువుతున్నాం, ప్రియులారా మనము ఒకరికొకరు ప్రేమింతుము, ఏదైనా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడు దేవుని మూలంగా పుట్టిన వాడే, దేవుని ఎరుగును. ఇక్కడ అర్థం ఏంటో తెలుసా? నువ్వు దేవుని ప్రేమించాలంటే, మళ్ళా చెప్తున్నా, నువ్వు దేవుని ప్రేమించాలనుకుంటే, ఇదిగో నా దేవుని ప్రేమించాలనుకుంటున్నాను, దేవుని వెంబడించాలనుకుంటున్నాను అంటే దానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుని పుట్టి ఉండాలి. ఏదని కష్టం, దేవుని మాటలు వినకుండా, వెంబడించకుండా, అనుసరించకుండా నీ దేవుని ప్రేమిస్తున్నాను కుదరదు. ఎందుకంటే ప్రేమ దేవుని వల్ల పుట్టింది. ఆ దేవుడు నువ్వు అనుసరించాలంటే నువ్వు దేవునిలో పుట్టాలి. అంటే ఆయన బేదం నీలో ఉండాలి, ఊరికినే కాదు. వాక్యం నీలో నిలిచి ఉండాలి. అప్పుడే మనం చదువుతాం. సహోదరులారా, మనం ఒకరికొకరు ప్రేమించుము, ఏదైనా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడు దేవుని మూలంగా పుట్టిన వాడే, దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేని వాడు దేవుడే. ఏంటి మాట? ప్రేమ లేని వాడట దేవుణ్ణి ఎరుగడు. ఇలా ఏంటి ఇక్కడ మాట? మరలా దేవుడు ప్రేమ స్వరూపి అంటున్నాడు భక్తుడికి. తప్పదు అంటే ఏంటి? ప్రేమ లేని వాడు దేవుడిని తెలుసుకోలేదు. నీలో ఆశ ఉండదు, ఆతృత ఉండదు. దేవుడి మాటలు తెలుసుకోవాలి, గ్రంథం వచ్చి నీకు తెలుసుకోవాలి. అందుకే ఎప్పుడైతే నీకు కలిగిందో నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావు. ప్రేమించిన తర్వాత, దేవుని మాట నీలో అన్వయించుకున్న తర్వాత, జీవించుకున్న తర్వాత, ఇప్పుడు నువ్వు ఎవరో కదా? దేవుని వల్ల పుట్టిన వాడివి, దేవుని వల్ల కలిగిన వాడివి. అందుకే ఈ యొక్క పుట్టిన వారు ఏంటి అసలు? దేవుని వల్ల పుట్టిన తీర్చి మన ఆలోచన చేద్దాం. ఒక్కొక్క మాట ఇవాళ మనం చూద్దాం. 3వ అధ్యాయం, ఇందులోనే యోహాను పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. 9వ వచనం చూద్దాం. 10వ వచనం. దీనిని బట్టి
దేవుని పిల్లలు ఎవరు, అపవాది పిల్లలు ఎవరు, తేటపడును. తెలుసుకోండి ఇట్లా ఎలా ఉంటారు అపవాది పిల్లలు. అపవాది పిల్లలు అంటే ఏదో అనుకుంటారా, బయట కదా, ఎవరో కదా, వాళ్ళు కదా అపవాది పిల్లలు అంటే ఏంటి? అర్థం ఏంటండి? ఇక్కడ చదువుతాం, జాగ్రత్త చూడండి. మళ్ళా దీనిని బట్టి ఎలాగా దేవుని గురించి మొదటి నుంచి చదువుతాం. మళ్ళా 9వ వచనం ఎప్పటికి వెళ్తాం. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. ఇప్పుడు తర్వాత దీనిని బట్టి, దేనిని బట్టి, దీనిని బట్టి అన్నాడు. మళ్ళా ఏంటి? పాపం చేయించాలన్న కదా ఆ మాటను బట్టి. దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో, అపవాది పిల్లలు ఎవరో తేటపడును. నీతిని జరిగించి ప్రతి వాడును తన సహోదరుని ప్రేమపడి ప్రతి వాడును దేవుని సంబంధం. ఇప్పుడు మీరు దేవుని సంబంధులా కాదా? దేవుని పిల్లలా కాదా? దీనిని బట్టి అర్థం అవుతుంది ఏంటంటే, ఇదే ప్రశ్న దేవుడు మనకి వేస్తే ఏంటి పరిస్థితి? ఇప్పుడు అర్థం అవుతుంది నీ గురించి. ఇప్పుడు దీనిని బట్టి నీకు నాకు తెలుస్తుంది అంటే ఏంటి అర్థము? ఇప్పుడు అతని జీవితం గురించి ఇప్పుడు అర్థమైంది నాకు. ఇందుని బట్టి, దీనిని బట్టి నాకు తేటగా కనిపిస్తుంది, నీ గురించి తెలుస్తుంది అన్నాడు దేవుడు. మన పరిస్థితి ఏంటంటే ఇంకో పైన తర్వాత ఇప్పుడు నాకు అర్థమైంది, నువ్వు దేవుని బిడ్డవా, నా బిడ్డవా, లేదంటే అపవాది బిడ్డవా? ఇప్పుడు నాకు అర్థమైంది అంటే ఏంటి పరిస్థితి? అపవాది బిడ్డలు ఎలా ఉంటారు? చారత్వము, వ్యభిచారము, దొంగతనము, అబద్ధములు. ఇది ఎవరికి చెందినవి? అపవాది పిల్లలకు చెందినవి కదా. దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో, అపవాది పిల్లలు ఎవరో తేటపడును. నీతిని జరిగించిన ప్రతి వాడు మనలో చదువుతున్నాం. ఇంకా చదవాలి కదా, ఇంకా కూడా నీతిని సత్యవంతుని పని. అందుచేత మనం ఆలోచన చేస్తే నువ్వు దేవుల్లో పుట్టి ఉన్నావు అనుకుంటున్నావా, లేదంటే దేవుడే డిక్లేర్ చేయాలి మాట? దేవుడు చేయాలి. ఇప్పుడు యేసు ప్రభువు దేవుడు అంటున్నాడు, ఈ నా ప్రియ కుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందించుచున్నాను, ఈ మాట వినండి అని ఒక మాట చెప్పాడు. ఎందుకు చెప్పారు? ఎందుకంటే మీరు వల్లే మీరు పుట్టి ఉన్నారు కనుక మీరు ఆయన మాట వినాలి. నేను ఈ దినాన్ని ఆయన కలిగి ఉన్నాను అంటాడు. ఇప్పుడు యేసయ్య ద్వారా మనం పుట్టాలంటే ఏది చేయాలని? నూతన జన్మ అంటారు కదా, బాప్తిస్మం పొందారు అంటారు కదా. అంటే ఏంటంటారు? అంటే అప్పటి వరకు ఎప్పుడైతే నువ్వు బాప్తిస్మం తీసుకున్నావో నూతన జన్మ ఇప్పుడే ఉంటావు. కారణం ఏంటి మాటకి? ఇప్పుడే పుట్టావంటే నేను నా కొరకు పుట్టి ఉన్నావు అంటే పుట్టిన ఏమి చెప్తున్నావు? నువ్వు దేవుడి బిడ్డవైతే, దేవుడు కూడా పుట్టిన వాడు అయితే నువ్వు ఎలా ఉండాలి? మనం పొందుకునేవాడు బిడ్డలు కలిగి ఉండాలి, నీకు విశ్వాసం ఉండాలి, క్రీస్తే ఏసుని ఒప్పుకోవాలి, నమ్మకం నీకు ఉండాలి. ఎలాగైతే నీతిని జరిగించాడు, సత్యాన్ని అనుగ్రహించాడు, నీతి వెంబడించాడు ప్రభు, అలాగే నువ్వు వెంబడించినప్పుడు నూతన జన్మ ఏంటంటే మరలా నీవు మన వాడి భాష మరలా నీవు పుట్టి ఉన్నావు. ఎవరు పుట్టి ఉన్నావు? ఎవరు పుట్టి ఉన్నావు? దేవుడిలో పుట్టి ఉన్నప్పుడే. ఇప్పుడు అంటాడు దేవుడు, నీవు నా ప్రియ బిడ్డవు, నేను ప్రేమించేటువంటి యేసయ్యను నీవు నా ప్రియమైన కుమారుడు కుమార్తె.
ఎప్పుడంటాడు ప్రభు మాట? నిజంగా నువ్వు కానీ దేవుని మాట వినకుండా ఉంటే ఇక్కడ చెప్తున్నాడు, దీనిని బట్టి నేను అప్పుడే నేను తెలుసా, మీరెవరో తెలుసా? ఏంటి ప్రభు చెప్తున్నాడు లేకపోతే స్వయంగా భక్తులు చెప్తున్నాడు అన్నమాట. భక్తులు చెప్తున్నాడు. ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమైందా మీరెవరో? ఇప్పుడు అర్థమైంది మీకు, మీరెవరో మీకు తెలుస్తుందా? ఎవరు అన్నమాట? యేసయ్య ప్రియ శిష్యుడైనటువంటి యోహాను చెప్తున్నారు. మీకు అర్థమైనప్పుడు మీరు ఎవరు దీన్ని బట్టి మీకు అర్థమైందా? అంటే మీలో ఏముండాలి? దేశం ఉండాలి, క్రీస్తు యేసయ్య నమ్మకానికి విశ్వాసం ఉండాలి. మీకు మీరు మామూలుగా జన్మించారు, మీరు కాదు, రక్తమాంసం కాదు. అంటే మరో ప్రశ్న కాదు. అంగీకరించినప్పుడే, విశ్వాసం కలిగి ఉన్నప్పుడే నువ్వు దేవుడు పుట్టి ఉన్నావు అంతే. దీని గురించి మాట్లాడుతున్నారు. ఇది శరీరానికి సంబంధించింది కాదు, రక్తమాంసం గురించి కాదు. ఎవరైతే యేసు క్రీస్తుని నమ్ముతారో, ఎవరైతే నన్ను వెంబడిస్తారో, ఎవరైతే పాపం ఒప్పుకొని వారు మంది బాప్తిసం తీసుకుంటారో, నన్ను వెంబడిస్తారు, వారైనా పిల్లలు. అందరూ కాదు, అందరూ కాదు. ఎందుకంటే వారు నాలో పుట్టి ఉన్నారు. నా ప్రియమైన బిడ్డలు ఎలా ఉంటారు? రాజు కుమారుడు ఎలా ఉంటాడు? రాజకుమారుడు ఉంటాడు కదా. మరి దేవుడి బిడ్డలను, దేవునికి కలిగిన మనం ఎలా ఉంటాం? దేవుని కుమారులను కుమార్తెలు కదా. ఈ మాట అనుకుంటాను. నువ్వెవరైతే దేవుని కుమారుడు, మన తండ్రి, మన ప్రభువు, మన రక్షకుడు, మన స్నేహితుడు కనుక అని అడుగుతున్నాడు. ఒకవేళ మీరు దేవుని మనకు కూర్చుంటే మీలో వేసం గెలిచి ఉండాలి, విత్తనం ఉండాలి. ఏదో విని వెళ్ళిపోవడం కాదు. ఆ విత్తనం మనం ఏం చేయాలి? మనం విత్తనం వేసిన తర్వాత ఏం చేస్తాము? రోజు దాని ఫలం కావాలని ఏం చేస్తాం? మనము ఏం చేస్తాము? నీరు పోస్తాము, ప్రార్థన చేయాలి కదా. వాక్యం నీలోకి వచ్చినప్పుడు ప్రార్థన చేసి ప్రారంభించు, ఫలిస్తుంది. చుట్టూనే ఏం వేస్తావు? కంచె వేస్తావు. నీ కుటుంబానికి ప్రార్థన ఎప్పుడైతే చేస్తావో ఈ కుటుంబం చుట్టూ ఏముంటుంది? ఇప్పుడు కంచె ఉంటుంది. ప్రతిరోజు ప్రార్థనని నీరు వేస్తున్నావు, దేవుడు స్మృతిస్తున్నావు నీ కుటుంబం కొరకు. ఇప్పుడు ఆ విత్తనం ఎలా మనకు ఎదుగుతుంది? అద్భుతం కదా. అది ఎదిగి 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 ఏం ఇస్తుంది? మనకి ఏమి ఇస్తుంది? ఫలం ఇస్తుంది. అలాగే మనం దేవుళ్ళు ఉంటే కనుక నువ్వు అనుదినము ప్రార్థిస్తూ వాక్యం చదువుకుంటూ నువ్వు దేవుళ్ళు ఎదిగి ఉంటే కనుక నువ్వు మంచి ఫలం పొందుకుంటావు. ఎదుటి వారిని ప్రేమిస్తావు, వారికి సహాయం చేస్తావు. నీలో విశ్వాసం పెరుగుతుంది, నీలో నమ్మకం పెరుగుతుంది, ఆశాంతి కలిగి ఉంటావు, సమాధానం కలిగి ఉంటావు. ఇవన్నీ ఫలము నీకు అర్థమైపోతుంది. నిజమే నిజమే ప్రభా, నేను నెమ్మదిలో ఉంటాను. ప్రభా నేను ఎక్కువగా మాట్లాడకూడదయ్యా. అయ్యా నీ బిడ్డనయ్యా, నేను ఎవరితో శత్రుత్వం ఉండకూడదయ్యా. నీ బిడ్డనయ్యా, నేను నీ వాక్యము నాకు తప్పిస్తుందయ్యా. నీ వాక్యము నాకు ప్రేమ ఉందయ్యా. నేను ప్రేమించిన బట్టి నేను పుట్టి ఉన్నానయ్యా. నన్ను ప్రేమించగలుగుతుంది. ఈ మాటలు మనం చెప్పుకోవచ్చు. మరి మనలో ఉందా? క్రీస్తు బిడ్డలు చెప్పుకుంటున్న మనం, క్రీస్తులో పుట్టిన నీవు మనకి బీజమిస్తున్న యేసయ్యా విత్తనము. మరి ఆ విత్తనాన్ని నువ్వు ఎదుగులాభం చేసుకుంటున్నావా? ఫలమిచ్చే వారిని మనం చూస్తున్నాము. ఏ ఆలోచన ఒకవేళ లేకపోతే, ఆ ఫలం లేకపోతే దేవునికి నువ్వు అనుసరించకపోతే మరలా చెప్తున్నాడు భక్తులు. దీన్ని బట్టి అర్థమవుతుంది నాకు. ఇప్పుడు ప్రభుత్వ మాట నమ్మాలంటే ఏంటి మన పరిస్థితి? ఒకసారి ఆలోచించేద్దాం. విశ్వాసులా, ఇప్పుడు నాకు అర్థమవుతుంది. మీరు ఎవరు తెలుసా? దేవుడి పిల్లలు, అపవాది పిల్లలు.
దేవుని పిల్లలో అపవాది పిల్లలు అర్థమైపోతుంది. సరే, అపవాదిని అనుసరిస్తే మన పరిస్థితి ఏంటి? అంతగా ప్రేమించినటువంటి యేసయ్యను వదిలిపెట్టి మనం అటువంటి పేరు మనం తెచ్చుకుంటామా? దేవుని బిడ్డగా ఉంటే ఇష్టం లేదా? మంచి పేరు కదా అది. అపవాది పిల్లలంటే ఏంటో తెలుసా? అపవాది చేసే క్రియలు కూడా నీవేం చేస్తావు? అనుసరిస్తావు, అదే రీతిలో ప్రవర్తిస్తావు, మాట్లాడతావు, చూస్తావు, సమయాన్ని దొంగిలించుకుంటావు, పాడు చేసుకుంటావు, జీవితాన్ని మతం అయిపోతుంది. అంగీకరించినాడు. ఈ రోజు పబ్లిక్ చెప్తున్నాడు, ఎవరైతే ఏసే క్రీస్తుని మొక్కుకునేవాడు వాడు దేవుడు మూలంగా పుట్టినవాడు. అనుసరించిన వాడు దేవుడు వాళ్ళ పుట్టినవాడు. వాళ్ళు నిలిచి ఉంటే కనుక వాడు దేవుడు వాళ్ళ పుట్టినవాడు. అందుకే మనం ఆయన విత్తనమైన వాక్యం మనలో ఉన్నప్పుడు దాన్ని నువ్వు ప్రతిరోజు కాపాడుకోవాలి, వ్యర్థం చేసుకోకూడదు. చేయాలి నువ్వు దినం అనుదినము నువ్వు ఎదగాలి, వాక్యంలో పొందపడాలి, వాక్యంలో స్థిరపడాలి, వాక్యంలో. లేదంటే నువ్వు దేవుడు కాదని చాలా వివరంగా చెప్తున్నాడు. నువ్వు కాదు, ఇవన్నీ కలిగి ఉంటేనే నువ్వు దేవుడు పెట్టవు. దేవుడు వాళ్ళు ముఖ్యన్నావు. చాలా మంచి మాట. ఎందరైతే నన్ను అంగీకరిస్తారు, అంగీకరించడం అంటే పేరు కూడా చెప్తారు. శాస్త్రులు ఒప్పుకోవాలి దేవుడు అంటే. అప్పుడు అంటాడు, ఎందరైతే పాప క్షమాపణ ఒప్పుకొని వారు మనసు పొంది పాపం ఒప్పుకుంటారు, యేసు నామంలో బాప్తిసం తీసుకుంటారు, పరిశుద్ధాత్మ బలమవుతుంది, వాళ్ళే దేవుడు వల్ల పుట్టి ఉంటారు అని చెప్పిన స్వయమైన మాట ప్రసంగంలో. ఇప్పుడు ఈ యోహాను భక్తుడు అంటాడు, ఎందరైతే ప్రభువుని అంగీకరిస్తారు వారే దేవుని పిల్లలు. వారే అంగీకరించడం తప్పుడు చెప్పాడు. ఏది అంగీకరిస్తావు? ఏసే క్రీస్తు ఉన్నాడు. నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు జన్మించాడు, నా కొరకు పునరుద్ధరణ చేశాడు, నా కొరకు తిరిగి రానై ఉన్నాడు. ఇవన్నీ ఎవరైతే అంగీకరిస్తారో వారే బిడ్డలు. ఇందులో చాలా కోణాలు ఉన్నాయి కదా, చాలా విషయాలు ఉన్నాయి కదా. ఒకటి పాపం క్షమాపణ, మగలు మనస్సు, నామంలో ఏం తీసుకోవాలి? నామంలో ఏం తీసుకోవాలి? బాప్తిసం తీసుకోవాలి. ఇవన్నీ కలిగి ఉన్నప్పుడే వాళ్ళు ఎవరి వల్ల పుట్టిన వారు? కూడా దేవుని వల్ల పుట్టిన వారు మీరే. ఈరోజు ఆ విషయం మనకి కూడా చేస్తున్నాడు. భక్తులు మాట్లాడే మాట మనం కూడా సరి చేసుకుందాం, మనం కూడా పరిశీలన చేసుకుందాం, మనం కూడా ఆలోచన పడదాం. నిజమే కదా, దీన్ని బట్టి నాకు అర్థమైంది. నువ్వు అనుకుంటావా? దీన్ని బట్టి నాకు ఏం అర్థమైందంటే, నేను దేవుని బిడ్డనా అపవాది బిడ్డనా? ఏంటి ప్రశ్న? నిజమే, దీన్ని బట్టి నాకు అర్థమైంది, దేవుని బిడ్డనా లేదా అపవాది బిడ్డనా? అర్థమైపోతుంది ఇప్పుడే. నువ్వు ఎవరిని అనుసరిస్తున్నావు అర్థమైపోతుంది కదా, నువ్వు ఎవరిని గమనిస్తున్నా అర్థమైపోతుంది కదా. కొద్ది సంగమా, అదే సంగమా, మనం దేవుని వల్ల సృష్టించిన వారేమన్నప్పుడు మనలో నాకు తెలిసినప్పుడు, వాక్యం మన హృదయం ఉన్నప్పుడు మీలో ఫలం వస్తుంది బయటకి. ఫలం బయట వస్తుంది. మనకు అర్థమవుతుంది. భక్తులు మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాడు. దీన్ని బట్టి నీకు అర్థమవుతుందా? అర్థం చేసుకుంటున్నావా? నువ్వు ఎవరి బిడ్డని ప్రశ్నించుకో. నువ్వు మందిరం నుంచి వెళ్తావు కదా, ఆలోచించి నువ్వు ఎవరి బిడ్డని ఆలోచించేసుకుంటాం. ఒకవేళ దేవుడి బిడ్డ దేవుడు కూర్చున్న వాడి నిజంగా సంతోషమే, దేవుడికి మహిమ కలుగుతుంది. కనుక మనం మనం ఆలోచించి మన హృదయ స్థితిని పరిశీలన చేసుకుందాం. ఒక్క మారు జ్ఞాపకం చేసుకుందాం. నిజమే కదా, దగ్గరికి
నీ వల్ల పుట్టి ఉన్నానని దానికి అర్థం ఏంటి? ఏం చేయాలి నేను? ఇప్పుడు వరకు విన్నాను విషయాలు. ఇప్పుడు వరకు విన్నాను. నా ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడు. నా సొంత రక్షకుడుగా నేను అంగీకరించాను. ఆయన వల్ల పుట్టి ఉన్నాను కనుక నేను ఆయన వెంబడించాలి, ఆయన మాట ప్రకారం జీవించాలి, ఆయన అనుసరించాలి, నా దేవుని ప్రేమించాలి. ఇవన్నీ కలిగి ఉండాలి. ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు నిజమైన సంతోషం, ఆత్మబలం పొందుతావు, అద్భుతమైనటువంటి కార్యాలు చూస్తావు. నీ కుటుంబం పట్ల దేవుని ప్రేమ ఎలా ఉంటుందో నువ్వు తెలుసుకుంటావు. ఆయన ఎలా ఉంటుందో నువ్వు చూస్తావు. ఇవన్నీ మనం కలిగి దేవుని కలిగి ఉన్న వారు, దేవుని వల్ల వచ్చిన వారికి నిజమైన సంతోషం, ఆనందం. కనుక ఈ యొక్క సంతోషాన్ని మనం పోగొట్టకూడదు, ఈ ఆనందాన్ని మనం పోగొట్టకూడదు. ఆయన శాశ్వతమైన ప్రేమ, శాశ్వతమైనటువంటి కృప మన కోరుకునే వారి ఉండాలి. దేవుడు ఇష్టపడతారు. వీళ్ళు నా ప్రియమిడలు, నాకు వీళ్ళు కలిగి ఉన్నాను, నాకు ఇష్టమైన బిడ్డలు అని దేవుడు చెప్పాలి. మీ కొరకు నా కొరకు దేవుడు చెప్పాలి, మనుషులు కాదు. ప్రార్థన చేస్తాం. దేవుడు ఒక అపారమైన సంస్థని కలిగి ఉంటున్నాను. జరుగుతుంది. పరిశుద్ధానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి, భక్తులైన యోహాను ద్వారా కొన్ని మాటలు జ్ఞానించాం తండ్రి. నాయన ఏసే క్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతి వాళ్ళు కూడా దేవుని మూలంగా చేశారని. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారు దేవుని మూలంగా పుట్టి ఉన్నారని వారిని శుద్ధులు చెల్లించుకుంటున్నాం తండ్రి. వాగ్దమైన మాటలను అందించినప్పుడు తండ్రి నీకు స్తోత్రాలు. వీళ్ళ వాక్యాన్ని తండ్రి మీరు విడిచిపెట్టుకోకుండా తండ్రి మీరు సద్వినియోగం చేసుకునే కృపను దయచేయగలరు. ఎందుకంటే మీ వాక్యం విలువైనది, ప్రాముఖ్యమైనది, శ్రేష్టమైనది. అటువంటి శ్రేష్టమైన జీవితం మీరు పొందుతారు. అందరికీ సహాయం చేయండి. వాక్యాన్ని మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకోండి. క్రీస్తు ప్రభు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను. దేవుని దీవెన ఈ ఆరాధనకు వచ్చిన ప్రతి బిడ్డలు వాళ్ళ కుటుంబాలు అలాగే ఏమైతే వీక్షించారు వారిని వారి కుటుంబానికి దేవుడు దీవించి అందరికీ వందనాలు.